నేను ఆమరణ నిరాహార దీక్షకు నిరుద్యోగుల మద్దతుగా నేను దీక్ష మొదలు పెడుతున్నాను. కానీ పోలీసులు నన్ను బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు. నా ఇంట్లో కూర్చొని నేను నిరాహార దీక్ష చేస్తుంటే కూడా నన్ను పోలీసులు అరెస్ట్ చేయడం, బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నా ఆమరణ నిరాహార దీక్ష వారం 10 రోజులైనా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుద్యోగులకు అండగా అశోక్ కుమార్ సార్ నిలబడతాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను జర్నలిస్ట్ని. కారణం చెప్పండి నాకు. కారణం చెప్పండి సార్. కారణం చెప్పండి నాకు. కారణం చెప్తే వస్తాను నేను. నాకు ఎందుకు అలాగే ఏ సెక్షన్ చేస్తున్నాడు? నేను ఆమరణ నిరాహార దీక్షకు నిరుద్యోగుల మద్దతుగా నేను దీక్ష మొదలు పెడుతున్నాను. కానీ పోలీసులు నన్ను బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు. నా ఇంట్లో కూర్చొని నేను నిరాహార దీక్ష చేస్తుంటే కూడా నన్ను పోలీసులు అరెస్ట్ చేయడం, బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నా ఆమరణ నిరాహార దీక్ష వారం 10 రోజులైనా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుద్యోగులకు అండగా అశోక్ కుమార్ సార్ నిలబడతాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను జర్నలిస్ట్ని. కారణం చెప్పండి నాకు. కారణం చెప్పండి సార్. కారణం చెప్పండి నాకు. కారణం చెప్తే వస్తాను నేను. నాకు ఎందుకు అలాగే ఏ సెక్షన్ చేస్తున్నాడు?